రెస్పెక్ట్. అందరికీ రెస్పెక్ట్ కావాలి, కానీ అందరికీ అది దొరకదు. ఎందుకు? మనం చాలామందిని చూస్తాం, స్టార్టింగ్లో అందరూ వాల్యూ ఇస్తారు, చాలా రెస్పెక్ట్ ఇస్తారు, కానీ సమయం గడిచే కొద్దీ స్లోలీ ఆ రెస్పెక్ట్ తగ్గుతుంది. కొన్ని సిచ్యువేషన్స్లో మాత్రమే కాదు, జనరల్గా లైఫ్లో కూడా చాలామంది ఇలా ఎక్స్పీరియన్స్ చేస్తారు. మరి ఎందుకు అలా జరుగుతుంది? మనకి రెస్పెక్ట్ కావాలి అంటే మనం డిజర్వింగ్ పర్సన్ అయ్యేలాగా బిహేవ్ చేయాలి. కానీ చాలాసార్లు మనం అర్థం చేసుకోలేక తెలియకుండా మన ఇమేజ్ని మనమే చేంజ్ చేస్తాం. ఈరోజు రెస్పెక్ట్ అంటే ఏంటి, సమయంతో రెస్పెక్ట్ ఎందుకు తగ్గిపోతుంది, మనుషులు మనం మీద ఉన్న వాల్యూని ఎందుకు మార్చుకుంటారో, అండ్ ఎలా మనం లాంగ్ టర్మ్లో మన రెస్పెక్ట్ని మెయింటైన్ చేయాలి అనేది డిస్కస్ చేద్దాం. ముందుగా ఒక స్టోరీ. రవి డిగ్రీ కాలేజ్ స్టడీస్ కోసం వాళ్ళ హోమ్ టౌన్ నుంచి వేరే సిటీకి షిఫ్ట్ అవ్వాల్సి వస్తుంది. కాలేజ్కి ట్రావెల్ చేయడం ఈజీగా ఉండాలి అని తన బాబాయ్ వాళ్ళ ఇంట్లో ఉందామని డిసైడ్ అవుతాడు. అక్కడ వాళ్ళ బాబాయ్కి ఒక 10 years డాటర్ ఉంటుంది, కీర్తి. స్టార్టింగ్లో కీర్తి చాలా రెస్పెక్ట్తో రవితో బిహేవ్ చేసేది. అన్న అని ఎగ్జైట్మెంట్ పిలవడం, చెప్పిన మాటలు వినడం, గేమ్స్ ఆడాలి, స్టోరీస్ వినాలి అని చాలా ఇంట్రెస్ట్ చూపించేది. రవికి కీర్తికి మంచి బాండింగ్ ఏర్పడింది. జనరల్గా కజిన్స్ మధ్య ఈ బాండింగ్ చాలా స్పెషల్ అనిపిస్తుంది. కానీ స్లోలీ కొన్ని మంత్స్ తర్వాత కీర్తి బిహేవియర్లో చేంజ్ కనిపించింది. ఫస్ట్ రవి ఇగ్నోర్ చేశాడు, చిన్న అమ్మాయి కదా మూడ్ చేంజెస్ ఉంటాయా అనుకున్నాడు. కానీ చేంజ్ క్లియర్గా కనిపిస్తుంది. తన మాటల్లో క్యాజువల్నెస్ పెరిగింది. చెప్పిన మాటలకి సర్కాస్టిక్ రిప్లైస్ ఇవ్వడం, ఏదైనా అడిగిన వెంటనే నువ్వే చేసుకో అని చెప్పడం, కొన్నిసార్లు చాలా రూడ్గా కూడా మాట్లాడేది. రవి షాక్ అయిపోయాడు. ఈ అమ్మాయి స్టార్టింగ్లో ఇలా బిహేవ్ చేయలేదు కదా అని కన్ఫ్యూజ్ అయ్యాడు. చాలా వరకే రవి సైలెంట్గా ఉంటాడు. మనసులో క్వశ్చన్స్ వస్తాయి, నాపై రెస్పెక్ట్ ఎందుకు తగ్గింది, నేను ఏదైనా తప్పు చేశానా. కొంత టైం తర్వాత రవి ఒకటి రియలైజ్ అయ్యాడు. స్టార్టింగ్లో తను కూడా చాలా అటెన్షన్ ఇచ్చేవాడు. కీర్తితో టైం స్పెండ్ చేయడం, తన స్టోరీస్ పేషెన్స్తో వినడం, తన డ్రాయింగ్స్ హోంవర్క్స్ని అప్రిషియేట్ చేయడం అన్నీ చేసేవాడు. కానీ కాలేజ్ అసైన్మెంట్స్, స్ట్రెస్ అండ్ పర్సనల్ గోల్స్ వల్ల స్లోలీ తన అటెన్షన్ తగ్గించాడు. కీర్తి మాట్లాడుతుంటే ఫోన్లో బిజీ అయిపోవడం, చిన్న విషయాలని ఇగ్నోర్ చేయడం, సమ్టైమ్స్ సీరియస్గా తీసుకోకపోవడం కూడా జరిగింది. అప్పుడు రవి అర్థం చేసుకున్నాడు, రెస్పెక్ట్ అనేది ఒకవైపు నుండి మాత్రమే పనిచేయదు. మనం ఎక్స్పెక్ట్ చేయడం కాదు, రిటర్న్లో ఇవ్వగలిగితే మాత్రమే సస్టైన్ అవుతుంది. ఎస్పెషల్లీ క్లోజ్ రిలేషన్షిప్స్లో, లైక్ సిబ్లింగ్స్, కజిన్స్, ఫ్రెండ్స్. ఫెమిలియారిటీతో కంఫర్ట్ పెరిగిపోతుంది, కానీ ఆ కంఫర్ట్ని బేస్ చేసుకొని రెస్పెక్ట్ని వదులుకోద్దు. కీర్తి రూడ్గా బిహేవ్ చేయడానికి ఒక రీజన్ ఉంది. మేబీ తనకు అనిపించుండొచ్చు, రవి అన్న ఇప్పుడు నాతో టైం స్పెండ్ చేయట్లేదు, బిజీ అయిపోయాడు, ఇంట్రెస్ట్ చూపించట్లేదు. చిన్న విషయాలు లైక్ ఇగ్నోరింగ్ హర్, నాట్ లిజనింగ్ ప్రాపర్లీ ఆర్ నాట్ అప్రిషియేటింగ్ హర్ ఎనీమోర్ కుడ్ హ్యావ్ మేడ్ హర్ ఫీల్ ఇన్విజిబుల్. ఇక్కడ రవి రియలైజ్ అయ్యాడు, రెస్పెక్ట్ని మెయింటైన్ చేయడం అంటే కష్టమేం కాదు, కానీ కాన్స్టెంట్ ఎఫర్ట్స్ ఉండాలి. మాటలతో కాదు, యాక్షన్స్తో చూపించాలి. టైం ఇవ్వాలి, అటెన్షన్ ఇవ్వాలి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మనం రెస్పెక్ట్ ఇవ్వగలిగితే మనకు కూడా రిటర్న్లో వస్తుంది. ఈ సిచ్యువేషన్లో రవి చేసిన మిస్టేక్ చాలా మంది చేస్తారు. స్టార్టింగ్లో కేర్ చూపిస్తారు, తర్వాత బిజీ అయిపోయి ఇగ్నోర్ చేస్తారు. ఆ బాండింగ్లో గ్యాప్ క్రియేట్ అవుతుంది అండ్ రెస్పెక్ట్ ఫేడ్ అవుతుంది. ఫైనల్గా రవి డిసైడ్ అయ్యాడు, తనకి ఇంపార్టెంట్ అయిన పీపుల్తో బాండింగ్ని మెయింటైన్ చేయాలి, ఈవెన్ ఇన్ హిస్ బిజీ లైఫ్. రవికి ఒకరోజు లేట్ నైట్ కాలేజ్ అసైన్మెంట్ ఉంటుంది. తన రూమ్లో సిస్టమ్ ముందు బిజీగా వర్క్ చేస్తుంటాడు. అప్పుడు కీర్తి వచ్చి తన డ్రాయింగ్ చూపించి, అన్న నువ్వు చెప్పిన బర్డ్ డ్రాయింగ్ చేసా చూడవా అని ఎగ్జైట్మెంట్తో అడుగుతుంది. కానీ రవి స్ట్రెస్లో ఉంటాడు. తర్వాత చూస్తా ఇప్పుడు బిజీ అని ఇరిటేషన్ టోన్తో అంటాడు. కీర్తి సైలెంట్గా వెళ్ళిపోతుంది. ఆ మూమెంట్లో రవికి నార్మల్ ఇగ్నోర్ చేసినట్టు అనిపించింది, బట్ దట్ వాస్ వన్ ఆఫ్ ద టర్నింగ్ పాయింట్స్. తన మనసులో రవి అన్న ఇంట్రెస్ట్ చూపించట్లేదు అంటే తన విషయం ఇంపార్టెంట్ కాదు అని ఫీల్ అయింది. అక్కడ నుంచి తనలో గ్యాప్ ఫామ్ అయింది. అప్పుడు రవికి ఒక స్ట్రాంగ్ రియలైజేషన్ వచ్చింది, రెస్పెక్ట్ ఈజ్ నాట్ ఆటోమేటిక్ బట్ మ్యూచువల్. మనం ఏజ్, పొజిషన్, రిలేషన్ బేస్ చేసుకొని ఎక్స్పెక్ట్ చేస్తాం. నేను పెద్దవాడిని, వాళ్ళు నన్ను రెస్పెక్ట్ చేయాలి. బట్ ట్రూత్ ఏంటంటే రెస్పెక్ట్ అనేది ఫీల్ అవ్వాల్సిన ఎమోషన్. ఇట్ నీడ్స్ టు బి షోన్ అండ్ రిటర్న్, ఎస్పెషల్లీ ఇన్ డే టు డే బిహేవియర్. రవి సిచ్యువేషన్లో ప్రాబ్లం కీర్తి బిహేవియర్లో కాదు, ప్రాబ్లం తను చేసిన నెగ్లిజెన్స్ వల్ల. మనం చాలాసార్లు రెస్పెక్ట్ కోరుకుంటాం, బట్ మనం ఇవ్వడం మర్చిపోతాం. ఈ ఎక్స్పీరియన్స్ రవికి లైఫ్ లెసన్లా మారింది. రెస్పెక్ట్ ఈజ్ నాట్ పర్మనెంట్, బట్ ఇట్స్ లైక్ వాటర్ ఇన్ ఎ గ్లాస్, ఇఫ్ యూ డోంట్ రిఫిల్ ఇట్, ఇట్ డ్రైస్ అప్. సో చిన్న విషయమైనా సరే, లైక్ లిజనింగ్ విత్ ఇంట్రెస్ట్, అప్రిషియేటింగ్ స్మాల్ థింగ్స్, నాట్ డిస్మిసింగ్ దేర్ ఫీలింగ్స్. రెస్పెక్ట్ బిల్డ్ చేయడం అంటే చాలా సటిల్ ఎఫర్ట్స్ ఉంటాయి. ఈ కాంటెక్స్లో మనకు తెలిసిన ది పవర్ ఆఫ్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్ బై డాక్టర్ జోసెఫ్ మర్ఫీ, దీనిలో ఒక పవర్ఫుల్ కాన్సెప్ట్ ఉంది. ఈ బుక్లో చెప్పింది సింపుల్ బట్ డీప్ ట్రూత్. మన థాట్స్ అండ్ ఫీలింగ్స్ మనకి తెలియకుండా బయట ప్రపంచం మీద ప్రభావం చూపిస్తుంది. మనం అందరం రెస్పెక్ట్ కావాలి అని కోరుకుంటాం, బట్ డీప్ ఇన్సైడ్ మన మైండ్లో ఇరిటేషన్, ఫ్రస్ట్రేషన్, సుపీరియారిటీ ఫీలింగ్స్ ఉంటే వేరే వాళ్ళు కూడా ఆ వైబ్ని సెన్స్ చేస్తారు. ఇట్స్ లైక్ ఎ సైలెంట్ ఎనర్జీ దట్ స్ప్రెడ్. మనం మాట్లాడకపోయినా మన ప్రెజెన్స్లోనే వాళ్ళు ఫీల్ అవుతారు, ఇతన్ని మనం అవాయిడ్ చేద్దాం, ఇతను రూడ్గా ఉంటాడు అని.
బుక్లో చెప్పినట్టు మనం రెస్పెక్ట్ కావాలి అంటే ఆ ఫీలింగ్ని ఫస్ట్ మన మైండ్లో కల్టివేట్ చేయాలి. మనలో క్లారిటీ ఉండాలి. నేను అందరినీ వాల్యూ చేస్తా, నేను కామ్గా మాట్లాడతాను, నేను పాజిటివ్గా థింక్ చేస్తా. ఇవి సబ్కాన్షియస్ మైండ్లో సెటిల్ అవుతాయి. మన బాడీ లాంగ్వేజ్, టోన్ అండ్ వైబ్ మొత్తం చేంజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక చిన్న పిల్లోడితో మాట్లాడుతున్నప్పుడు మనలో ఇంపేషన్స్ ఉంటే ఈవెన్ తో మనం నవ్వుతూ మాట్లాడినా ఆ పిల్లోడికి అర్థమవుతుంది ఇతనికి నాతో ఉండడం ఇంట్రెస్ట్ లేదు అని. బికాస్ మన సబ్కాన్షియస్ మైండ్ ఫీలింగ్స్ అనేవి లీక్ అవుతాయి. మన డైలీ లైఫ్లో చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి రెస్పెక్ట్ గురించి. ఫర్ ఎగ్జాంపుల్, టీచర్స్ని, ఎల్డర్స్ని ఆర్ ఈవెన్ స్ట్రేంజర్స్ని మనం పొలైట్గా, కైండ్గా ట్రీట్ చేస్తే వాళ్ళు కూడా మనకు రెస్పెక్ట్ ఇస్తారు. స్కూల్లో టీచర్స్కి రెస్పెక్ట్ ఇవ్వడం, ఆఫీస్లో సీనియర్స్కి రెస్పెక్ట్ ఇవ్వడం, ఈ ట్రెడిషన్ మనం నార్మల్గా చూస్తాం. కానీ అది ఏజ్ ఆర్ పొజిషన్ బట్టి కాదు, మనం వాళ్ళతో బిహేవ్ చేయడం బట్టి ఉంటుంది. ఇఫ్ ఒక పర్సన్ మనపై కోపంగా అరుస్తున్నా లేదా ఇన్సల్ట్ చేస్తుంటే మనకి ఆటోమేటిక్గా రెస్పెక్ట్ తగ్గిపోతుంది. వాళ్ళు ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నా కానీ మనం రెస్పెక్ట్ ఇవ్వలేం. ఇది న్యాచురల్ ఫీలింగ్. దీని అర్థం ఏంటంటే రెస్పెక్ట్ అనేది ఏజ్, పొజిషన్, స్టేటస్తో ఆటోమేటిక్గా వస్తుంది అనుకోకూడదు. కానీ రెస్పెక్ట్ అనేది మన బిహేవియర్, యాటిట్యూడ్ అండ్ కమ్యూనికేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మనం మన చుట్టూ ఉన్న వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తామో అప్పుడు వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు అనేది చాలా ఇంపార్టెంట్. సో రెస్పెక్ట్ అనేది మన చాయిస్. ఫైనల్లీ, రెస్పెక్ట్ అనేది డిమాండ్ చేయడంతో రాదు. మనం ముందు వేరే వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తే రెస్పెక్ట్ మనకు కూడా వస్తుంది. ఈ సింపుల్ ప్రిన్సిపల్ గురించి అన్ని రిలేషన్షిప్స్లో గుర్తుంచుకోవాలి. సో ఇప్పుడు మీ ఒపీనియన్ షేర్ చేయండి. మీ లైఫ్లో ఇలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేశారా, లేదా ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ మీరు కమెంట్ బాక్స్లో ఎక్స్ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.